తెలంగాణ పల్స్. మేడం గురించి ముందుగా ఇంట్రడ్యూస్ చేయాలంటే తను లాయన్స్ క్లబ్ జిఆర్ సుజాత గారు, మళ్ళీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ కూడా చేస్తారు. ఇంకా తన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, అవి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు తెలంగాణ పల్స్. మేడం, ముందుగా మేడం సుజాత గారి గురించి, వారి కుటుంబ నేపథ్యం, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేటివ్ ప్లేస్, మీ కుటుంబం గురించి. నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. నేను పుట్టి పెరిగింది నిజామాబాద్ డిస్టిక్ వెల్మల్ గ్రామంలో. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఫస్ట్ అక్కడ మనం పుట్టింది. తర్వాత పెరిగింది, చదివింది అంతా నిజామాబాద్ డిస్టిక్లో, నిజామాబాద్లోనే. అక్కడే చదువుకొని అన్నీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అన్నీ అక్కడే, కౌన్సిలింగ్ కావచ్చు, కోఆర్డినేటర్ అవన్నీ అక్కడే. మాకు తెలిసిన సుజాత మేడం గారి గురించి అంటే మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. లయన్స్ క్లబ్లో చాలా యాక్టివ్ పర్సన్గా, మళ్ళీ సోషల్ యాక్టివిటీస్కు, ముఖ్యంగా మహిళలకు వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్టబుల్గా ఉండాలనే వారికి మీది చాలా మటుకు ఎంకరేజ్మెంట్ ఉంటుందని విన్నాం మేము. అది మీ మాటల్లో, అంటే వారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? లయన్స్ క్లబ్ నుంచి ఎలాంటి సపోర్ట్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద అంటే చదువుకొని జాబులు చేయడమే కాకుండా, ఎందుకంటే అందరు చదువుకోలేరు, చదువుకున్న జాబులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే, ముందు కాలంలో ఒక్కరు చేసినా కూడా అది నలుగురు ఇంట్లో ఉన్నా కూడా గడిచేది, కానీ ఇప్పుడు నలుగురు చేస్తేనే గడిచే ఇప్పుడు. అట్లాంటి సమయంలో ఖచ్చితంగా మహిళ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పని సంపాదించుకోవాలి, ఉపాధి పొందాలి అని అంటే తను కొన్ని సందర్భాలలో చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, చదువుకొని కూడా ఏమి చెయ్యలేక ఖాళీగా ఉండేదానికంటే వాళ్ళకి కొన్ని మనకి చేతి వృత్తులు, వొకేషనల్ ట్రైనింగ్స్ అట్లాంటివి చేస్తూ ఇంట్లో ఉండి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది, ఉపాధి ఉండొచ్చు. మళ్ళీ మనం ఎక్కడైనా వెళ్ళి కూడా చేయడానికి వొకేషనల్ ట్రైనింగ్కి మీ సంస్థ తరపున వారికి అన్ని ఉచితంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా అంటే నేను ఒక ఎన్జిఓ, నేను ఏం చేసిన అంటే ఒక ఎన్జిఓ మహిళల కోసం ఏదన్నా చెయ్యాలా అనే ఆలోచనతోని ఒక ఎన్జిఓ పెట్టినాను. ఎన్జిఓ స్టార్ట్ చేసి సోనా సొసైటీ. సోనా అంటే ఏదో పేరు అనుకుంటారు, అది పేరు సోషల్ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్, సోనా. అట్లా దాంట్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఉమెన్కి ఏదైనా చేయాలి అనేది వొకేషనల్ ట్రైనింగ్, కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఆ సొసైటీ ద్వారా ఏమన్నా ఏవి ఉన్నా లేకున్నా నా వంతు నేను ఏదన్నా చేయాలి, నాకు వచ్చినాయి. ఫస్ట్ నేను అన్నీ నేర్చుకున్నా, అంటే ఖాళీ నాకు అవసరం లేకున్నా కూడా నేర్చుకుందాము అనే ఉద్దేశంతో మనకొస్తే మనం ఇంకో వాళ్ళకి నేర్పొచ్చు కదా, నేర్చుకొని ఖాళీగా ఉన్నాం కదా, ఆ టైం ఎందుకు వృధా చేయాలా అనేది నేర్చుకున్న తర్వాత. అక్క, అసలు మీరు ఈ సంఘ సేవకి రావడం, ఇవన్నీ సోషల్ ఎన్జిఓస్ రన్ చేయడం, ఈ మహిళలకి ఇదంతా సపోర్ట్ చేయము, అసలు మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను చదువుకున్న రోజుల నుంచి నాకు ఇందిరాగాంధీ మనకు ప్రధానమంత్రి. అవును, నేను చిన్నప్పుడు, అప్పుడు నేను చిన్న పిల్లను, అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆమెను చూసి ఒక లేడీ ప్రధానమంత్రిగా ఇదయింది, ఒక మహిళ అనేది, ఆమెను చూసి ఏదన్నా చేయాలి మనం కూడా పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు నేను చిన్నపిల్లను, కానీ ఇప్పటి నుంచి నేను ఏదన్నా ఆలోచిస్తే తర్వాత ఏమైనా చేయగలుగుతానా అనేది ఆలోచించేదాన్ని. తర్వాత మనం చదువుకుంటూ మనం స్కూల్లో చదువుకునే పుస్తకాలలో మదర్ తెరీసా గురించి, మదర్ తెరీసా చిన్నప్పటి నుంచే చదువుకుంటూ స్కూల్లోనే ఉండి ఆమె రోడ్డు మీద వస్తుంటే ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఆమె ఏదన్నా ఆమె తెచ్చుకున్న వస్తువులు వేరే వాళ్ళకి లేవంటే ఇవ్వడము, మనం పాఠాలలో చదువుకున్నాం. అప్పుడు కూడా అది విని తర్వాత నేను పెరుగుతూ మదర్ తెరీసా సేవలను చూస్తూ ఆమె ఒక డాక్టర్గా, ఒక నర్సుగా ఆమె చేసి సేవ చేసిన మహిళ ఆమెనే. అది తర్వాత ఆమె, వీళ్ళిద్దరు ఇన్స్పిరేషనే నేను ఏదన్నా చేయాలి. కనీసం నేను ఏదో పెద్ద డాక్టర్నో లాయర్నో ఏదో కాకుండా కూడా ఒక సోషల్ వర్కర్గా నాతో అయ్యేది ఏదన్నా చిన్న హెల్ప్లు చేద్దామని అదే ఆలోచనతో ఉండి
చేస్తూ 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 నాకు ఆ దేవుడు ఇంకా ఇంకా చేసే అవకాశాన్ని అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాము అనుకున్నామంటే ఖచ్చితంగా చేయగలుగుతాము. దానికి ఆ భగవంతుడు మనం ఏది కూడా లోపల మనసు నిస్వార్థంగా ఉండి చేసిన పనులు ఏవైనా కూడా మనకు భగవంతుడు కూడా సహకరిస్తాడు. అది మనం చేయగలుగుతాము. ఆ నిస్వార్థంగా ఉండి ఎవ్వరికి కూడా హాని కలిగించకుండా అందరితో నవ్వుతూ ఉండడము నాకు అది బాగా బ్యూటీ రహస్యం, అది నా రహస్యమే అది. థ్యాంక్ యూ. నైస్. 50% రిజర్వేషన్ విషయంలో మహిళ సుప్రీంకోర్టు నుంచి కూడా 50% అని రావడం జరిగింది. అది కేవలం అది మాటలకే పరిమితం అయినట్టు అనిపిస్తుంది. దాని గురించి మీ మాటలు. అది నిజమే. ఎందుకనంటే ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అంటున్నారు. ఎక్కడుంది సమానత్వము? అన్నీ ఉద్యోగ రంగంగానే కానీ, రాజకీయ పరంగానే కానీ, ఇంకా మన ఏదైనా చూస్తే మహిళలకు 50% అనే చెప్పడమే జరుగుతుంది, కానీ అది అమల్లోకి అయితే కరెక్ట్గా వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్గా నేను అన్ని విభాగాల్లో అన్ని రకాల అన్ని ఇబ్బందులలో ఎవరికి ఎక్కడ నీడి అనేది అవన్నీ గమనించి మేము చూస్తూ ఉంటాం కాబట్టి, మేము కనుక్కుంటుంటాం కాబట్టి, దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు సర్పంచ్లే చూడండి, ఆడవాళ్ళని వాళ్ళకి 50% అని వాళ్ళని నిలబెడతారు, కానీ వాళ్ళ భర్తలే చూసుకుంటారు. ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏదన్నా అడిగినామనుకో, నువ్వు సర్పంచ్ కదా అని అంటే మా ఆయన చూసుకుంటాడని ఆమె సంతకం పెట్టమంటేనే పెట్టడం, అంతే. పేరుకే సర్పంచ్, ఎవరు మహిళ, కాకపోతే ఆయన చేసేదంతా భర్తనే. అట్లా కాకుండా ఆమె ముందుకొచ్చి ఆమె చేసినాడే ఏదైనా కూడా అప్పుడు 50% వచ్చింది అనేది నా ఉద్దేశంలో. అది అట్లా రావాలి. ఇంకా చాలా టైం బట్టే, ఇన్ని రోజులు గడిచినా కూడా ఇంకా అదే జరుగుతుంది. మహిళల్లో అందరు మహిళకు 50% అయితే ఎలా ఇచ్చిర్రో అలాగే వాళ్ళే స్వయంగా మాట్లాడడం కానీ వెళ్ళి చేయడం కానీ వాళ్ళు చేసినప్పుడే అది 50% అమల్లోకి వచ్చినట్టు. తెలంగాణ పల్స్ ఛానల్ తరఫున మహిళా దినోత్సవం సందర్భంగా చివరిగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, అంతర్జాతీయ మహిళలందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళకి. ప్రతి సంవత్సరం మనం మహిళా ఉత్సవం జరుపుకుంటున్నాం. మహిళా ఉత్సవం జరుపుకుంటున్నాం దేనికి అని అంటే, మనకు స్వాతంత్రం వచ్చింది, మనం అన్నిట్లో ఉన్నాము, అన్ని రంగాల్లో కరెక్టే మనకు వచ్చింది. ముందు కాలానికి ఈ కాలానికి చూస్తే చాలా మట్టుకు చేంజెస్ వచ్చినాయి. మనం చేంజ్ అయినాం, మనం అన్ని రంగాల్లో ఉన్నాము, బయటకు వెళ్తున్నాము, చేసుకొస్తున్నాము అనేది ఒకటి ఉంది. అది కొంతవరకు మనం అన్నిట్లలో వచ్చినాం. ఇంకా మనం ముందుకెళ్ళాలి, ఇంకా రావాలంటే తోటి మహిళను మనం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంటే ఒక మహిళకే శత్రువు అనేది అది కొంతమంది ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూడు నేనే గొప్ప, ఆమె ఏంది అనేది, ఆమె మంచి చేసినా చెడు అని అక్కడ లేని కూడా చెప్పడము, అలాంటి మహిళలు కొంతమంది ఉండడం వల్ల మిగతా మంచి మహిళలందరికీ ఇబ్బందిగా కలుగుతుంది. మన మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి? అందరు మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే. ఎప్పుడు చూసినా అదే కలగల మొహం, దానికి రహస్యం ఏం లేదు. నాకు దాంట్లో రహస్యము, ఏ విషయాన్నైనా కూడా నేను అంత డీప్గా ఆలోచించను. అంటే నాతోని ఏదన్నా సమస్య వచ్చినా కూడా, అంటే ఆలోచించకుండా ఎవరం ఉండము, ఆలోచిస్తాము. కానీ ఆలోచించి కొద్దిసేపు దాని గురించి మదనపడి తర్వాత ఏం చేస్తా అంటే లైట్, దాని గురించి నేను ఆలోచించి నేను ఎందుకు తల ఖరాబ్ చేసుకోవాలా అనేది దాన్ని వదిలేస్తా. అది వదిలేయడం వల్ల మనకేంటంటే మనం రిలీఫ్ అయిపోతాం, మైండ్ రిలీఫ్ అయి యాక్టివ్గా ఉంటాం. అందరితో నవ్వుతూ, ఎప్పుడు ఏ విషయానైనా కూడా అందరూ ఏదైనా చిన్న విషయం రాగానే దుఃఖం, ఏడుపు అనేది వస్తుంది. ఆ ఏడవకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటా. మన నవ్వే మనకి అది అందం.